కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్ పెట్రోల్ నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచడం మూలంగా సామాన్య ప్రజలు జీవించడం కష్టంగా మారిందని ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి ఏ వెంకన్న యూనియన్ కార్యనిర్వాహక అధ్యక్షుడు చిలుక శంకర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా మోటార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ ప్రాంతంలో ట్రాక్టర్ డ్రైవర్లను తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెను కొనసాగిస్తున్నారు. అసిస్టెంట్ లేబర్ అధికారి కార్యాలయం వద్ద ధర్నా చేసి ఏలోకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాక్టర్ యజమానులు డ్రైవర్ల కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ముందుకు రావాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం డ్రైవర్లు ఐక్యంగా సమ్మెను కొనసాగించాలని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఐ కృష్ణ, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఈ నరేష్, ప్రధాన కార్యదర్శి బి అశోక్, యూనియన్ నాయకులు బి కొమరయ్య, ఏ మురళి, శ్రీనివాస్, తిరుపతి సురేష్, స్వామి, బలి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరోనా సమయంలో దేశవ్యాప్తంగా కరోనా సమయంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల ఆరోగ్యరీత్యా కానీ ఇంకా వేరే విషయాల్లో కానీ ఇబ్బంది పడ్డ పరిస్థితుల్లో ఈరోజు దేశవ్యాప్తంగా పెరుగుతున్న ధరకు అనుగుణంగా ఇలా కార్మికులకు జీతాలు లేవు. కానీ ఎంఈ యాక్ట్ ప్రకారంగా ఈరోజు ఈ ట్రాక్టర్ డ్రైవర్లకు హైల్డ్ స్కిల్డ్ జీతాలు ఇవ్వాలి. హైల్డ్ స్కిల్డ్ జీతాలు చూసినట్టయితే కనీసం 22,000 రూపాయలు వీళ్ళకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కానీ పాత జీతం 13,330 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఇప్పటికైనా లేబర్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్న యజమానులు కానీ ఇప్పటికైనా దీన్ని ఆలోచించి వీళ్ళు యజమానులు ఏదైతే వాళ్ళ యొక్క ట్రిప్పుల్ లెక్క రేట్లు పెరగడం కోసం ఏదైతే పెంచుకుంటున్నారో అదే పద్ధతిలో కూడా ఈ డ్రైవర్లకు కూడా వేతనాలు పెంచవలసిన అవసరం ఉన్నది. ఇప్పటికి 2 సార్లు 4 సార్లు వీళ్ళు చర్చ చేసి కూడా మరి యూనియన్లతోటి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళ యొక్క వేతనాల పెంపకంలో ముందుకు రాకపోవడం ఇది దుర్మార్గమైన చర్య. కాబట్టి ఈ యొక్క పారిశ్రామిక అశాంతి నెలకొనకుండా ఉండడం కోసం ఈ ప్రాంతంలో ఉన్న లేబర్ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ దీన్ని వెంటనే చేతిలో తీసుకొని స్పందించి ఈ యొక్క కార్మికులకు న్యాయం జరిగే విధంగా చూడాలి. ఈ యజమానులను కూడా పిలిపించి తగు న్యాయం చేయాలని కూడా ఈ సందర్భంగా ఈ యాజమాన్యాన్ని లేబర్ అధికారులు డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఈ యొక్క ఎంఈ యాక్ట్ ప్రకారంగా వీళ్ళకి హైల్డ్ స్కిల్ రావాలి. 816 రూపాయలు ప్రతి కార్మికుడికి ఇవ్వాల్సిన వేతనం ఉన్నది. దీన్ని పక్కకు పెట్టి ఈ యజమానులు మరి కార్మికులు ఇప్పటికి కూడా శ్రమదోపిడీ చేస్తున్నారు. ఈ శ్రమదోపిడీ నుంచి ఈ కార్మికులు కాపాడడం కోసం కూడా మరి లేబర్ అధికారులు ముందుకు వచ్చి ఈ కార్మికులకు తగు న్యాయం చేయాలని కూడా సింగరేణి కాలేజ్ కాంట్రాక్ట్ ఐఎఫ్ నుంచి వీరి అందరికీ కూడా మద్దతు ఇస్తున్నట్టుగా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈనాడు ఎన్టీపీసీలో నడుపుతున్నటువంటి ట్రాక్టర్ డ్రైవర్లకు సంబంధించి జీతభత్యాలు పెంచాలని చెప్పని గత 2 నెలల క్రితమే యజమానులకు లేఖపూర్వకంగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు స్పందించినందున మళ్ళీ కూడా రెండోసారి కూడా వాళ్ళకి లెటర్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా వాళ్ళు స్పందించకపోవడంతో 3వ దఫా కూడా మనం డిమాండ్ నోటీస్తో కూడినటువంటిది ఇవ్వడంతో వాళ్ళు ఏదో కంటి తుడుపుగా 1, 2, 3 దఫాలుగా చర్చలు జరిపి ఆ చర్చలలో ఎలాంటి పురోగతి లేకుండా ఇవాళ కార్మికులకు జీతాలు పెంచేటువంటి విషయంలో మేము పెంచలేము, మాకు ఉన్నటువంటి పరిస్థితులు మాకున్నాయని చెప్పని వాళ్ళు మొండికేసి ఇప్పుడు 3 దఫాలు తినేటువంటి 4 దఫాలు తినేటువంటి చర్చలలో ₹1 కూడా పెంచకుండా గతంలో ఉన్నటువంటి వాటిపైన ఎంతో కొంత పెంచడం తప్ప మేము పూర్తిస్థాయిలో పెంచమని చెప్పని వాళ్ళు మొండికేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి దాంట్లో మా యూనియన్గా డ్రైవర్లకు సంబంధించి మేము చెప్పాం, డిమాండ్ నోటీసులోనే 20,000 కంటే మేము తక్కువ ఇస్తే ఒప్పుకోము, 20,000 ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు లాస్ట్కు 14,000 చిల్లర 14,700 14,800 అని చెప్తా ఉన్నారు. మేము చెప్పాం లాస్ట్కు 15,500 కంటే మేము తగ్గమని చెప్పని మేము చెప్పడం జరిగింది. అయినా కూడా వాళ్ళు వినకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు చేసుకుంటే సమ్మె చేసుకోరని చెప్పని వెళ్ళడం జరిగింది. ఇదైతే దుర్మార్గమైనటువంటి చర్య. ఈ కార్మికులకు మా డ్రైవర్ కార్మికులకు సమ్మె చేయాలని చెప్పని ఎప్పుడు లేదు, మా యూనియన్ కూడా ఎప్పుడు లేదు. వాళ్ళు కావాలని యాజమానులు అందరూ కలిసి ఒకటై ఇలా సమ్మెను ఉసిగొల్పి ఇవాళ ఈ కార్మిక వర్గాన్ని అంతా సమ్మెలోకి నెట్టడం అనేటువంటిది ఇది సరైనది కాదు. ఇప్పటికైనా యజమానులు ఆలోచన చేసి మళ్ళీ ఒకసారి చర్చించి అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించి కార్మికులకు ఖచ్చితంగా జీతాలు పెంచి అగ్రిమెంట్ చేసుకోవాలని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే ఈ ఉద్యమం ఇద్దరితో ఆగదు, ఇంకా ఉధృతం చేసి అవసరం అనుకుంటే దీన్ని జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయక తప్పదని చెప్పని ఈ యజమానులకు హెచ్చరిస్తూ యజమానులందరూ కూడా ఒకసారి ఆలోచించి మళ్ళీ వచ్చి చర్చించి కార్మికులు న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించమని చెప్పని కోరుతా ఉన్నాం. నేను ఏదైనా జరగబోయేటువంటి పరిణామాలు ఏదున్నా ఇలా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎన్టీపీసీ ప్రాంతంలో ప్రశాంతంగా ఉంది. దాదాపుగా అనేక దఫాలుగా చర్చ జరిగినప్పటికీ కూడా ఏ రోజు కూడా సమ్మెలోకి వెళ్ళలేదు. ఇవాళ యాజమానులు మొండిగా ఉండి సమ్మెలోకి నెట్టారు. ఇది సరైనది కాదని చెప్పని వాళ్లకు సూచన చేస్తూ తక్షణమే ఈ సమస్యలు పరిష్కరించడం కోసం చర్చలకు రావాలని చెప్పని వాళ్ళను డిమాండ్ చేస్తాము.